హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి బరువు తగ్గాలనుకున్న వారు కానీ అలాగే డయాబెటీస్ ఉన్నవారు కానీ ఇలాంటి రిచ్ ప్రోటీన్ సలాడ్ని తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇలాంటి సలాడ్ని బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ టైం స్నాక్స్గా కానీ తీసుకున్నట్లయితే ఎక్కువసేపు ఆకలి లేకుండా చాలా ఫుల్ఫిల్గా ఉంటుంది. ఈ రిచ్ ప్రోటీన్ సలాడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కప్పు దాకా పెసలు తీసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులోకి వేసుకొని వాటర్ పోసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. అందులోకి తగినన్ని వాటర్ పోసి మూత పెట్టేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా వేరుశెనక్కాయలను కూడా ఒక బౌల్లోకి వేసుకొని నానబెట్టుకోవాలి. వీటిని ఓవర్ నైట్ అన్నా నానబెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు టైం లేనట్లయితే 4 నుంచి 5 అవర్స్ దాకైనా నానబెట్టుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోని వాటర్ అన్ని పక్కకు ఉంచేసి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. ముందుగా నానబెట్టి ఉంచుకున్న పెసలు అలాగే వేరుశెనక్కాయలను తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 గ్లాస్ దాకా వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇందులోకి ఎసరు చూసుకొని వేసుకోండి, పొంగు రాకుండా. చూడండి, 2 విజిల్స్ వచ్చిన తర్వాత పెసలు అలాగే వేరుశెనక్కాయలు బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇలా చేత్తో మ్యాష్ చేసినట్లయితే మ్యాష్ అవ్వాలి. చూడండి, పెసలు అలాగే వేరుశెనక్కాయలు ముందుగా నానబెట్టుకోవడం వల్ల చాలా తొందరగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యారెట్ తురుము అలాగే కొంచెం కొత్తిమీర, దోసకాయ ముక్కలు, టమాటా ముక్కల్ని చిన్నగా కట్ చేసుకోవాలి. ఇందులోకి చిన్నగా తురుముకున్న క్యారెట్ని వేసుకొని అలాగే చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని కొంచెం దోసకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయను కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని వేసుకొని అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకొని 1 కప్పు దాకా పెరుగు వేసుకోవాలి. కావాలంటే ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసం వేసుకోవాలి. అంతేనండి, ఇలా తయారు చేసుకున్నట్లయితే రిచ్ ప్రోటీన్ సలాడ్ తయారైపోయినట్టే. ఇప్పుడు ఎలాగో సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్లో ఇలాంటిది 1 కప్పు తయారు చేసుకొని తీసుకున్నట్లయితే చాలాసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. ఇలాంటి ప్రోటీన్ బాల్ని తయారు చేసుకున్నట్లయితే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి కానీ అలాగే డయాబెటీస్ ఉన్న వారికి కానీ చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో ఎక్కడ ఆయిల్ వేసుకోకుండా అలాగే ఎక్కడ ఆయిల్లో ఫ్రై చేయకుండా తయారు చేసుకున్నట్లయితే హెల్తీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.